కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి గ్రామం నుండి కుడెల్లి సత్యబాబు ఉండ్రాసపు చిన్న ఆధ్వర్యంలో పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వీరికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ మడికి గ్రామం నుండి చేరికలు జరగటం చాలా ఆనందకరమని, రానున్నది తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వమేనని, తరువాత అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మడికి గ్రామ పార్టీ అధ్యక్షుడు దొండపాటి సుబ్బరాజు మరియు మడికి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళు అసలు ఎక్కడ పనిచేయలేదు. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు అసలు కనీసం ఇటువైపు వచ్చిన పరిస్థితే లేదు. ఈ రోజు వరకు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. ఇది ఒకటి. రేపన్నాడు రాబోయే ఎన్నికల్లోని ఖచ్చితంగా ఇక్కడ 7కి 7 నియోజకవర్గాలు, ఈ అమలాపురం పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు, అలాగే పార్లమెంట్ స్థాయి కూడా ఖచ్చితంగా ఘన విజయం సాధించబోతున్నామని, రేపు రాబోయే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటవబోతుందని కూడా ప్రజలే స్పష్టంగా తెలియజేస్తున్నారని తెలియజేసుకుంటూ సెలవు తెచ్చుకోవడం జరిగింది. ఈనాడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ తోటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మాయ మాటలకి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇద్దామని ఇచ్చిన పాపానికి ఈనాడు రాష్ట్రంలో పరిపాలన అడుగంటింది, అధోగతి పాలైంది రాష్ట్రం. ప్రజలు అన్ని విధాలా కూడా నష్టపోయారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలని నిర్ణయం అయిపోయారు. ఆ స్పందన గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ముందుకు కదిలి గ్రామాలు ఏకమైపోయి మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు, మాకు ఎదురొస్తూ ఉన్నారు. రేపు ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తాం భారీ మెజార్టీతో మాకు భరోసా ఇస్తూ ఉన్నారు. ఇది తథ్యం. రేపు జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొత్తపేట నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా బండారు సత్యానందరావు, అదేవిధంగా అమలాపురం పార్లమెంట్లో ఉమ్మడి అభ్యర్థిగా గంటి హరీష్ మాధవి గారి గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదు. భారీ మెజార్టీతో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా హరీష్ గారు కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావు గెలవబోతున్నారు. ఘంటాపదంగా నేను తెలియజేస్తా ఉన్నాను.